వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. ప్రస్తుతం కడపలో రాజకీయాలు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అత్తి చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె రాజకీయ ఎన్నికల ప్రసంగం అంతా వైఎస్ వివేకానందరెడ్డి అత్తిపై జరుగుతుంది. ఆమె పూర్తిగా వైఎస్ వివేకానందరెడ్డిని పలానా వారు అత్తి చేయించారు, వారిని ఓడించి మాకు ఓట్లు వేయాలని ప్రసంగిస్తుంది. పులివెందులో జరిగిన ఒక మీటింగ్లో ఆమె మాట్లాడుతూ కొంగు సాసి నేను అడుగుతున్నాను, రాబోయే ఎన్నికల్లో మాకు అండగా నిలబడి మమ్మల్ని గెలిపించాలని సెంటిమెంట్ ద్వారా ఓట్లు అడగడం జరిగింది. ఆమె మాటలు రాజకీయంగా దుమారం లేపాయి. దీంతో వారి మేనత్త విమలమ్మ మీడియా సమావేశం నిర్వహించి వారిపై పలు విమర్శలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాము. అవినాష్ రెడ్డి ఎదుగుదలను షర్మిలమ్మ సునీతమ్మ ఓర్చుకోలేకపోతున్నారని, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారంటూ విమలమ్మ మండిపడ్డారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని, షర్మిల సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు, కుటుంబ పరువు రోడ్డుకు ఈడుస్తున్నారని మేనత్త విమలమ్మ తీవ్ర విమర్శలు చేశారు. వివేకాను ఎవరు చంపారో వీళ్ళే డిసైడ్ ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. అత్యంశంలో జగన్ను కూడా లాగుతున్నారని ఆగ్రహం చెందారు. ఇప్పటికైనా వారి ఇరువురు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఆమె మీడియా ద్వారా వారికి సూచించారు.